అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్ల బిల్లుల్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. తద్వారా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఇప్పుడు దాదాపుగా 10 గంటల సమయం నుంచి బిల్లుల్లో కదలిక అయితే వచ్చేసింది. దాదాపుగా ఉద్యోగులు పెన్షన్ సంబంధించి బిల్లు అన్నీ కూడా ఎక్కువ భాగము మనకి ఈక్యుబేర్కి వెళ్ళడం జరిగింది. వెంటనే కొద్ది సేపట్లోనే వాటికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ కూడా అలర్ట్ కావడం జరిగింది. అలాగే బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యి అలాగే కొన్నిటికి అప్పుడే వెంటనే జమ కావడం కూడా జరిగింది. దాదాపుగా 1 గంట సమయంలోనే మనకి బిల్లుల్లో కదలిక ఏర్పడడం, ఆ కదలిక బిల్లుకి అంటే ఈక్యుబేర్కి వెళ్ళడం, ఈక్యుబేర్కి వెళ్ళిన వెంటనే బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అవ్వడం, బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయిన తర్వాత వెంటనే ఈ జమ కూడా కావడం జరిగింది. ఇప్పుడు చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది. చాలా వరకు ఈక్యుబేర్లు ఉన్నాయి, కొన్ని ఇంకా బ్యాచ్ నెంబర్స్ పూర్తిగా అలర్ట్ అయినాయి, కొన్ని ఆల్రెడీ సక్సెస్ అని కూడా వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని స్క్రీన్ షాట్లు కూడా పెట్టున్నాం మొదట్లో. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రికి ఎవరైతే మిగిలినటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారో వారికి జీతాలు, పెన్షన్లు పూర్తిగా 99% జమ అయ్యే అవకాశం ఉంది. ఏవైనా కొద్దిగా ఇష్యూస్ ఉంటే అది నైట్కి తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా కొంతమందికి జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా రేపు ఉదయం 8-9 గంటల లోపు పూర్తి స్థాయిలో 100% ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించి ఇంకేమైనా తర్వాత సమాచారం ఉన్నట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది.